మంచిర్యాల కార్పొరేషన్లోని 59వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్ హండే ప్రచారానికి మద్దతుగా మాత్రం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది ప్రచారం? ప్రజలకు పోయినప్పుడు ఎట్లాంటి మద్దతు దొరుకుతుంది, ఏమంటున్నారు? ఈరోజు వాస్తవంగా ప్రజలంతా కేసీఆర్ పాలన గతంలో బాగుండే, రేవంత్ రెడ్డి గారి పాలన అంటే కాంగ్రెస్ పాలన దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు, కూలగొట్టుకి ప్రాధాన్యత ఇచ్చాది అనేది ప్రజల పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత. అందులో ముఖ్యంగా ఆనాడు ఎన్నికల కోసం ఎన్నిక అవడానికి అమలు కానీ హామీలు ఇచ్చి, అందులో ముఖ్య పెన్షన్ పెంచే విషయం అనుకోండి 2 నుంచి 4, 4 నుంచి 6 తులం బంగారం అనుకోండి. అదేవిధంగా పెళ్ళైన మహిళా తల్లులకి 2500 ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఆనాడు కేసీఆర్ 200 నుంచి 2000 చేశారు, 500 నుంచి 4000 చేశారు. ఆనాడు 1,01,16 ఇచ్చారు, ఇది కళ్యాణ లక్ష్మి. అందుకే మళ్ళీ కేసీఆర్కే మనం వేయాలనే ఆలోచన ఇలా ప్రజలు ఉండవు అన్ని ప్రాంతాలలో. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేమే అభివృద్ధి చేస్తున్నాం, మాకే ఓటేయాలి, వేరే పార్టీకి వేస్తే వృధా అయిపోతుందని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలండి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే అన్నమాట తప్పినందుక, అన్నమాట తప్పినది ఇవ్వాలన్నా, తులం బంగారం ఇవ్వనందుక, లేదా మహిళలకు ఇవ్వాలి. అందరు పెళ్ళైన మహిళలకు మాకు నెలకు 2500 ఇస్తామన్న మాట, అది ఇలా ప్రజలకు వాళ్ళ కోపం లేదని చెప్పండి. ఎందుకు వాళ్ళకి ఓటేయాలి? ఇలా బ్రహ్మాండంగా మంచి అంతరం పెట్టి నువ్వు క్యాన్సిల్ చేశావు, ఎందుకు నీకు ఓటేయాలి చెప్పండి. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్, బ్రహ్మాండంగా కలెక్టరేట్, ఇవన్నీ చేసిన సందర్భాలు. ఆనాడు మిషన్ భగీరథ కింద దాదాపు మంచిర్యాల కౌన్సిల్ చెన్నూరు కౌన్సిల్ 500 కోట్లతో ఇంటికి నల్లిచ్చిన సందర్భాలు. అమృత్ కింద దాదాపు మంచిర్యాల మున్సిపల్ 100-200 కోట్లు పెట్టిన సందర్భాలు. ఇలా మంచిర్యాలలో మేము మా ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా అండర్ బ్రిడ్జ్ కూడా చేశాం. దాదాపు 8.5 కోట్ల 6 కోట్లతో అండర్ బ్రిడ్జ్ చేశాం. అండర్ బ్రిడ్జ్ వల్ల అమాలి వాడకు అంటే 2 టౌన్కి మంచిర్యాల టౌన్కి ఎంతో వితిన్ 5 minutes మనం టౌన్కి రాగలుగుతాం. ఇవన్నీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు. ఆనాడు కరెంటు 1 నిమిషం పోలేదు. ఇలా నీరు వస్తుంటే ఎల్లంపల్లి నుంచి మనం ఈ అమృత్ కింద బ్రహ్మాండంగా గోదావరి నిలుస్తున్నాం. 1 నిమిషం కూడా రెప్పవాడు కూడా ఆనాడు కరెంటు పోలేదు. ఇప్పుడు మటమాడి కరెంటు పోతున్న సందర్భంలో ఆనాడు 1000 గృహాలు పెట్టి మంచిగా బ్రహ్మాండంగా విద్యా విధానం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరొకటి చెప్పండి, ఇలా ప్రజలందరూ కోరుకున్నాం. మేము చెప్పడం కాదు, ఇంకా ఇది నేను వేశాసంగా చెప్పలే. ఇలా ఏదైతే మన వేశాసంగా గతంలో ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, ఇవన్నీ వాళ్ళు ఇవ్వడం లేదుగా చెప్పండి. ఒక పెన్షన్ కూడా ఎగబెట్టారు, ఒక రైతు బంధు ఎగబెట్టారు, 2 లక్షల రుణాపై చేయలేకపోయారు, మొన్న 3 ఎకరాలకే పరిమితమయ్యారు. ఇవన్నీ మనం చెప్తుంటే అసలు వాళ్ళకి ఎందుకు వెళ్ళి చెప్పండి. మంచిర్యాలలో ఆనాడు ప్రశాంతత వాతావరణం, అవునాగా చెప్పండి. ఇవన్నీ జంక్షన్లు కూలగొట్టినారు. ఏ ఉద్దేశం కానీ ఒక్కొక్క చేసిన 1 కోటి రూపాయలు పెట్టాం. జంక్షన్ ఎందుకు కూలగొట్టినట్టు, ఎవరి కోసం కూలగొట్టినట్టు, ఎవరి మేర్పడి కోసం కూలగొట్టినట్టు. అక్కడ బ్రహ్మాండంగా గెస్ట్ హౌస్, అక్కడ 3 కోట్ల కట్టిన గెస్ట్ హౌస్ తీయాలా, ఇలా కూరగాయల మార్కెట్ కూలగొట్టు అన్ని కూలగొట్టారు. అందుకే ఓటేస్తా చెప్పండి. ఒకనాడు మంచిర్యాల ప్రశాంతత, ఇలా ప్రశాంతత లేదు. వీళ్ళంతా మాఫియా మంచిర్యాల అయిపోయింది. మాఫియా మంచిర్యాల అయిందాగానే చెప్పండి. ఇలా సైట్ బ్యాచ్ పోయి సెటిల్మెంట్లు, అన్యాయాలు, అక్రమాలు, కొట్టడము, జైల్లో పెట్టడం వాళ్ళు చేసే పని అయితే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం ఎమ్మెల్యే కావచ్చు, మరొకరు కావచ్చు, ఎంత బ్రహ్మాండమైన పాలన చేసింది చెప్పండి. ఒక్క వ్యక్తి మీద ఇబ్బంది కలిగిందా, ఒకరి మీద కేసు పెట్టినా చెప్పండి. ఇలా ఎన్ని కేసులండి? అంటే కేసు, అంటే కేసు, మాట్లాడితే కేసు, లేకపోతే కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు దీన్ని సహించారు. ఇలా మంచిర్యాల మార్కెట్లో ఒక్కొక్క షాపులు గొడవడితే దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళంతా నష్టపోతున్నారు. ఇలా వాళ్ళ వ్యాపారం మొత్తం సర్వనాశనమైంది. బస్ స్టాండ్ మీద పాపం టేలాలు పెట్టుకుంటే ఒక్కొక్క టేలా జేసీబీతో కొడితే కప్పలేక అంచారు. ఇలా వాళ్ళందరూ కోపం లేదండి. మేము కూడా పరిపాలించాం. ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? ఇలా మున్సిపాలిటీలో కార్పొరేషన్ చేశారు. వాస్తవంగా కార్పొరేషన్లో మొన్న అవినీతి. ఇలా ఎంతమంది ఇప్పుడు 2 ఏళ్ళు ఎంతమంది కమిషనర్ మారిని చెప్పండి. అన్యాయాలు, అక్రమాలు. ఒక సర్టిఫికేట్ ఇస్తేనే, పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తేనే 50,000, 60,000, 70,000 తీసుకున్న సందర్భంలో దాన్ని ఎందుకు నియంత్రణ చేయలేదు? ఎమ్మెల్యే గారు దాన్ని ఎందుకు నియంత్రణ చేయలేదు చెప్పండి, ఆలోచించండి. ఎన్నో జాగాలు ఇవ్వాలి, నష్టపోలేదే భూములు బ్రహ్మాండంగా ప్రభుత్వానికి కప్పచెప్పిన భూముల్ని వాళ్ళు బాధ్యత మట్టి పోసి ప్లాట్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారంటే అంటే భూదందకు ఈయన దాన్ని ఎందుకు నియంత్రణ చేస్తలేడు? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవాలి చెప్పండి. మరొక మాట అన్నాడు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు, మా దగ్గర కళ్ళు తాగిన టికెట్లే ఉన్నారు. వీళ్ళందరూ కళ్ళు తాగి ఉంటారు. వాళ్ళు ఎంతమంది? ఇలా కౌన్సిలర్స్ ఇలా స్వయంగా చెప్పండి, నేను మద్యం తీసుకుంటే టికెట్ లేదు, ఓటేద్దు అన్నాడు. వీళ్ళందరూ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మంచిర్యాల
కార్పొరేషన్ పరిధిలో ప్రేమ్ సాగర్ ఏమంటే మద్యం తాగితే టికెట్ లేదన్నాడు, ఓటేదన్నాడు. వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడించి ప్రజానికాన్ని కోరుతున్నా, కాంగ్రెస్ సంబంధించిన ప్రేమ్ సాగర్ చెప్పినట్టుగా మద్యం తాగితే ఓటేదన్నాడు. వీళ్ళ మద్యం తాగే కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు వాళ్ళు ఓటు అడిగితే వాళ్ళకి ఓటేద్దామని రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళు. ఇది ఇలా బీఆర్ఎస్ కేసీఆర్ అంటే ఇలా కేసీఆర్ మీద కేసులు, ఇలా హరీష్ రావు మీద కేసులు, ఇలా కేటీఆర్ మీద కేసులు. మేము ధర్నా చేస్తే మేము ధర్నా చేస్తాం, కాంగ్రెస్ ధర్నా చేస్తారు. మామూలు మా మీద కేసు పెడితే వాళ్ళ మీద కేసు లేదా? ఇది ప్రజలు చూస్తలేదా? ఎవరిని విడిచిపెట్టాం. 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఎవరిని విడిచిపెట్టాం. డెఫినెట్గా వాళ్ళు వెనుకబడి ఈనాటి కేసు కూడా మళ్ళీ 3 నెలల తర్వాత తీసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఏమంతా వెనక చేయం. అట్లా ఫైనల్గా ఈ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఒకటండి, మీ అందరు మనం చేస్తున్నాం. ప్రేమ్ సాగర్ మొన్న 1 ఇయర్ కింద ఎలక్షన్ అయితే 1 ఇయర్ మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీ రూల్స్లో ప్రతి నెల ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలి. 12 మాసాల్లో 2 మాసాలేమో ఎన్నికల కోట వచ్చింది. ఇంకా 10 మాసాలు 10 మీటింగ్ల వల్ల కేవలం 3 మీటింగ్లు పెట్టాడు. అంటే ఒక మున్సిపాలిటీలో నెల మీటింగ్ పెట్టి అక్కడ ఏం జరుగుతుంది, మంచి అయింది చెడ్డైంది, అక్కడ అభివృద్ధి విషయంలో చర్చించుకునే మీటింగు. నువ్వు 10 మాసాల్లో 3 మీటింగ్ పెట్టినావు అంటే 7 మాసాలు పాలన గాడికి వదిలేటట్టుగా అదొకటి. ఇంకేం సందర్భం లేదు. ఇలా చెప్పండి, 7 మీటింగ్లు అంటే సంవత్సరంలో 3 మీటింగ్లు పెట్టి 2 మీటింగ్లు ఏమో 2 నెలలేమో ఎన్నికల కోడు, మరి 3, 2, 5 అయితే ఇంకా 7 సార్లు ఎందుకు మీటింగ్ పెట్టలేదు నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే మీటింగ్ పెడితే పెట్టాలి కదా, న్యాయం లేదా? నేను కూడా 80 కోట్ల కౌన్సిలర్, ఇక్కడ ఈ ప్రాంతం నుంచే నేను కౌన్సిలర్ 80 కోట్లు. ఈ తల్లంతా నాకు అప్పుడు ఓటేసా అంటే ఆయనకు ప్రయాసం అంటే తెలుసు. ఆయనకు ప్రయాసమని మట్టు దాని తుంగులో దొక్కుతున్నాడు ప్రేమ్ సాగర్. అందుకే ప్రేమ్ సాగర్ ఇచ్చిన వాగ్దానాలు కూలగొట్టు తప్ప ఇంకో పని లేదు. కూలగొట్టుడు, బెదిరిస్తుడు, కొట్టుడు, సెటిల్మెంట్ చేసి తప్ప ఇంకో పని చేస్తాడు. పుష్కలంగా నేను చెప్తున్నా, ఇలా ఇండ్లల్లో కూడా ప్రేమ్ సాగర్ పైసలు తీసుకున్నాడని ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా. ఇలా ప్రేమ్ సాగర్ ఇలా ఖచ్చితంగా వచ్చి నేను ఏ ఇంటి దగ్గర పైసలు అనగలుగుతారా చెప్పండి? నేను 81 నుంచి 42 ఏళ్ళలో నేను చెబుతున్నా, ఏ ఇల్లు, ఏ కథ, ఏ కార్యక్రమం కూడా మేము డబ్బులు తీసుకున్నాం. టికెట్లు ఇస్తే కూడా ప్రేమ్ సాగర్ డబ్బులు తీసుకున్నాడండి. టికెట్ ఇస్తుందా? ఇవాళ చెప్పండి, నేను టికెట్ న్యాయంగా ఇచ్చినా చెప్తాను చెప్పండి. నేను అంటున్నాను, నేను 86 నుంచి టికెట్ ఇచ్చిన, 86 నుంచి టికెట్ ఇచ్చిన. అసలు నేనే కాస్త కదా నా శక్తి పైసలు ఇచ్చి తప్ప మనం పైసలు ఇస్తా ఆయన పైసలు వసూలు చేస్తాను. కొంతమంది చెప్పారు అంత డబ్బు అడితే ఇవ్వమని, వాళ్ళు ఊకున్నారు, టికెట్ ఇచ్చుకోకున్నారు. ఇది మంచిల పరిస్థితి. అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ కూలగొడుతుండు, ఇక్కడ ప్రేమ్ సాగర్ ఇక్కడ కూలగొడుతుండు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఇల్లు కూలగొట్టం, భవిష్యత్తులో ఒకరికి ఇబ్బంది పెట్టాం, ఎవరి దగ్గర ఆశించాం. ఏ ఇంటి దగ్గర మా కార్పొరేటర్ రేపు డబ్బు తీసుకోరు, నేను ఖచ్చితంగా వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. హండే గారు గతంలో కౌన్సిలర్ చేశారు, మిస్సెస్ కౌన్సిలర్ చేశారు, అందరికి ఎంతో సేవ చేశారు. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం. హండే గారికి 100% ఈ ప్రాంత ప్రజలు ఏదైతే 59వ డివిజన్ ఖచ్చితంగా హండే గారికి ఓటేస్తారు, హండే గారిని గెలిపిస్తారు. నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. మనతో పాటు 59వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్ హండే ఉన్నారు. చెప్పండి, మీరు ప్రజల దగ్గరకు పోయినప్పుడు ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు, మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? 59వ డివిజన్లో నేను ఇంటింటా తిరుగుతూ ఉంటే ప్రతి సమస్య వాళ్ళు ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడే ఇప్పుడు వాటర్ పంపు పని చేయట్లేదు, తర్వాత మోరీలు సాఫ్ చేయట్లేదు, సరైన టైంకు నల్ల రావట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవంగా మన మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ మొత్తం చెడిపోయింది. కనీసం లేబర్కు 3 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు. మనం గట్టిగా ఎవరినైనా అడగాలన్నా వాళ్ళు మాకు జీతం ఇవ్వట్లేదు సార్, మేము ఎక్కడి నుంచి ఇక్కడ సరైన పని చేయాలి అని వారు చెప్తా ఉన్నారు. అంటే ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక వ్యవస్థ గట్టిగా ఒక బెదిరిస్తున్నారు. ఏది కింది స్థాయి వాళ్ళు కూడా ఏమనంటే మీది కులగొడతాం, ఏమనంటే ఇది ఇలాంటి విషయం వాడు మోరీ సాఫ్ చేయమంటే మోరీని ఒకళ్ళు కులగొట్టేచ్చారు. అంటే వాళ్ళు నా ఇంటి ముందట మరంటే నువ్వు ఇంటి ముందట గద్దె కట్టుకున్నావు కాబట్టి నీకు సాఫ్ చేయలేకపోతున్నామని కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఇక అట్లాంటి విషయాలు ఏమీ జరగదు. మీరు మమ్మల్ని గెలిపేయండి, మేము మా గొంతు అక్కడ వినిపిస్తాము, గట్టిగా మీకు సరైన న్యాయం చేస్తాం. మేము ప్రజాసేవకే 18 గంటలు ప్రజాసేవ చేయగలుగుతారని చెప్తే వారు సంతోషి బ్రహ్మరథం పడతారు. ఇక్కడ మేము వచ్చిన వాళ్ళంతా ఏ డబ్బు కాశక ఏది కాదు, వీళ్ళు వాడ ప్రజలు అందరూ
మీరు ప్రతి ఒక్కళ్ళు చూసుకోవచ్చు. అందరూ వాడ ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు. ఇది వారు చెప్పిన వారి నోటి దాన్ని మీరు గెలవాలని నాకు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మాత్రమే ఈ 59వ డివిజన్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అవినీతి భూదందాలు ఈ కాకుండా ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అభివృద్ధి తప్ప ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి ఏం లేదని చెప్పి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తెలిపారు.